వెల్కమ్ బ్యాక్ టు దీక్షణ వ్లాగ్స్. లాస్ట్ వీడియో కంబోడియా డే 2 పార్ట్ 1లో అయితే మనం 2 టెంపుల్స్ని కవర్ చేసాము. ఇప్పుడు ఇంకా కొన్ని టెంపుల్స్ని కవర్ చేయడానికి అయితే మనం స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 11:30 అవుతుంది. ఇప్పుడైతే మనం తాఫ్రోమ్ టెంపుల్ చూడడానికి వచ్చాము. దీనికి 4 ద్వారాలు ఉంటాయి, అంటే ఎంట్రన్సెస్. ఇప్పుడైతే మనం వెస్ట్ ఎంట్రన్స్లో నుంచి టెంపుల్ లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఈ టెంపుల్ని 12వ శతాబ్దంలో నిర్మించారు. అంటే దాదాపు దీని ఏజ్ వచ్చేసి 900 సంవత్సరాలు అనమాట. సో ఈ టెంపుల్ నిర్మించి 900 సంవత్సరాలు అవుతుంది. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ కంట్రీ వాళ్ళు ఈ టెంపుల్ని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళకి ఇచ్చారు. ఎస్, యూ హర్డ్ ఇట్ రైట్. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళకి ఈ టెంపుల్ని అయితే అప్పగించారు. ఎందుకు అని అంటే దీని ఎక్స్కవేషన్ కానీ తర్వాత రినోవేషన్ కానీ చేయడానికి ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క టెంపుల్ లాగా ఇక్కడైతే ఇచ్చారు. అండ్ ఈ టెంపుల్ అంకుర్వాట్ ప్రిమైసెస్లోకి వస్తుందన్నమాట. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ పర్టికులర్ టెంపుల్ ప్రకృతి పరాకాష్ఠ అని కూడా అంటారు, లైక్ నేచర్స్ పవర్. ఎందుకు అని అంటే ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు, ముఖ్యంగా స్పంగ్ ట్రీస్, వాటి వేర్లతో దేవాలయాన్ని చుట్టేస్తాయన్నమాట. గోడలపై వేర్లు ఎక్కి శిల్పాలను మొత్తం చుట్టుముట్టేసినట్టు ఉంటాయి. ఇంతకుముందు మీరు పెద్ద చెట్టును చూసారు కదా, అది కొన్ని వందల సంవత్సరాల క్రితం చెట్టు. అలాగే ఇక్కడ టెంపుల్లో అలాంటి చెట్లు చాలా ఉంటాయి. సో అది చూడ్డాము. అండ్ ఇది నేచర్లో మొత్తం కవర్ అయింది కాబట్టి ప్రకృతి పరాకాష్ఠ అని కూడా చెప్పొచ్చు. సో ఇక్కడ చూస్తే ఇక్కడ మనకి హోలీ రివర్ ఆర్ హోలీ పాండ్ అంటారు కదా, అక్కడ పక్కన ఉందన్నమాట. బట్ ఇప్పుడైతే ఏం లేదు ఇక్కడ. సో వీఆర్ ఎక్స్ప్లోరింగ్ ద టెంపుల్ అన్నమాట. ఇంకా ఈ టెంపుల్, ఈ తాఫ్రోమ్ టెంపుల్ గురించి చెప్పాలంటే 2001 సంవత్సరంలో హాలీవుడ్ సినిమా టామ్ రైడర్ అనే ఒక సినిమా కూడా ఇక్కడ తీశారంట. అంజలీనా జోలీ ఇందులో నటించారు. సో ఈ సినిమాలో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు ఈ ఆలయంలో అయితే షూట్ చేశారంట. సో అది కూడా ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ అనమాట. ఈ పర్టికులర్ టెంపుల్, తాఫ్రోమ్ టెంపుల్ గురించి చెప్పుకోవచ్చు. ఇంకా శిల్పకళా వైభవం చాలా ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు బోర్డు చూస్తే ఇది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళకి ఇచ్చారని ముందే చెప్పాను కదా. ట్రీ చూడండి, వేర్లతో సహా మొత్తం టెంపుల్ని చుట్టుముట్టేశాయి, టెంపుల్ ముఖద్వారంని కూడా చుట్టుముట్టేశాయి అలా అనమాట. అండ్ ఇది ఇంకొక ఎంట్రన్స్ నుంచి మనం టెంపుల్ లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ 2 సైడ్స్ చూస్తే నాగా పడిగలాగా మనకి ఉంటుంది అనమాట. సో ఆ టెంపుల్ని కవర్ చేసుకొని మనము కొంచెం రిలాక్స్ అయిదామని చెప్పేసి మళ్ళీ మన హోటల్కి అయితే వచ్చాము. నిన్న ఉన్న హోటల్ రూమ్ కాకుండా ఈరోజు అయితే మనకు కాంప్లిమెంటరీ కింద ఇంకొక మంచి హోటల్ రూమ్ అయితే ఇచ్చాడు. ఇందులో పూల్ కూడా ఉంటుంది. సో జస్ట్ ఎ గ్లాన్స్ ఆఫ్ ద రూమ్ టూర్. యాజ్ యూజువల్గా మనకి ఇక్కడైతే బాత్రూమ్కి డోర్ లేదు అండ్ నైస్ వాష్ ఏరియా. సో ఇంకా కొంచెం ముందుకు వస్తే మనకైతే మంచి స్విమ్ సూట్స్, బాత్ సూట్స్ ఇచ్చాడు. పైన నేను ఒకటి బై చేశాను. లెట్స్ గో అహెడ్. ఇక్కడ మంచి బుద్ధుని విగ్రహము, తర్వాత ఒక ట్రీ అయితే మనం చూడవచ్చు. ఏదైతే విగ్రహం ఉందో చాలా అద్భుతంగా ఉంది. వావ్, ఇది మెటల్, సో బ్రాస్ అనుకుంటా. సో ఇదైతే సూపర్గా ఉంది వ్యూ. ఇది వ్యూ కాదు, బేసిక్గా ఇది బెడ్. దీనికి ముందు ఉన్నది అమేజింగ్ వ్యూ. ఒక చిన్నపాటి స్విమ్మింగ్ పూల్ ఉంది. వావ్, సో నైస్. విత్ ఇన్ ద రూమ్ మనకైతే ఒక స్విమ్మింగ్ పూల్తోని కాంప్లిమెంటరీ రూమ్ కింద అయితే మనకి ఇచ్చారు. నైస్. మీకు కూడా ఎప్పుడన్నా ఇలాగ కాంప్లిమెంటరీ రూమ్స్ అప్గ్రేడ్ అయ్యి వచ్చుంటే కమెంట్ చేసేయండి. సో మనం ఫ్రెష్ అయిపోయి మళ్ళీ సన్సెట్ చూడడానికి వెళ్తున్నాము. సన్సెట్తో పాటు లోకల్ మార్కెట్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాము. ఇదంతా గోల్డ్ షాప్స్ అనమాట. సో కంబోడియాలో ఒక మార్కెట్ ఉంటుంది. ఆ మార్కెట్లో ఇలా గోల్డ్ షాప్స్ అన్నీ ఒకటే దగ్గర ప్లేస్ చేసి ఉంటారనమాట. సో మీరు ఇక్కడ చూస్తే చెప్పులు అమ్ముతున్నారు, దాని పక్కనే గోల్డ్ అమ్ముతున్నారు. సో దాంతోపాటు ఇక్కడ కాజు తీసుకుంటున్నాము. ఎందుకంటే కంబోడియాలో క్యాష్యూ అనేది చాలా ఫేమస్, మంచిగా పెరుగుతుంది. అండ్ ఇది చూస్తే సాల్టెడ్, ఇలా పొట్టు తీసుకొని టేస్ట్ చేసాము. చాలా అంటే చాలా బాగుంది. ప్రైస్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఏం కాదు, లైక్ మినిమల్ ప్రైస్. ఈ ప్యాకెట్ వచ్చేసి 300-400 INR. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుండే. సో ఇక్కడ జస్ట్ మార్కెట్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. అన్ని పల్సెస్, లైక్ వాట్ ఎవర్ డైలీ హోమ్ నీడెడ్ యుటెన్సిల్స్ క్లీనింగ్కి కానీ లేకపోతే హోమ్ క్లీనింగ్కి కానీ ఉండేవన్నీ ఉంటాయా. సో దాంతోపాటు ఇక్కడ మనకి చెప్పులు చూసుకోవచ్చు. ఇలా లోకల్ మార్కెట్ని అయితే ఎక్స్ప్లోర్ చేసాము. మనం హైర్ చేసుకున్న కార్ డ్రైవర్ని అయితే లోకల్ మార్కెట్ ఎక్స్ప్లోర్ చేపియారా అంటే చేపించాడు. ట్రెక్ చేయబోతున్నాం.
సన్సెట్కి. బ్రో హౌస్ యూ జోస్ బ్రో? ఎస్, విల్ ఫినిష్ అవర్ డే విత్ ద సన్సెట్ like till 6 o'clock. Then later we will go to some pub street or somewhere. We'll enjoy. We'll go on 8:30 on Wednesday. Yeah, we'll take some rest. We'll recharge and then we'll go. Stay tuned for the trekking. ఒకప్పుడు ట్రెక్ చేయకుండా ఇలా స్టేర్స్ ఉన్నాయంట, ఇప్పుడైతే మొత్తం మట్టి చెట్లు అయితే మొలిసేసాయి. సో యా, ఇది ఇంకొక స్టేర్ కేస్. ఇప్పుడైతే మనకు స్టేర్ కేస్ లేదు, క్లోజ్ చేసేసారు. మధ్యలో అయితే మనము ఒక 5 to 10 minutes బ్రేక్ తీసుకున్నాము. అక్కడ మనకి వ్యూ దొరికింది. సో సన్ రైజ్ చూసారా, ఎలా మేఘాల బయట నుంచి సన్ రైజ్ వస్తుందో. ఇక్కడ ఎలా ఉంటే పైన ఎలా ఉంటుందో చూద్దాం. మ్యూజిక్ బాగా ప్లే చేశారు కదా, హోప్ యూ ఎంజాయ్డ్. వాళ్ళైతే హ్యాండిక్యాప్డ్ పీపుల్, సో దే హ్యావ్ ప్లేడ్ రియల్లీ వెల్. ఇక్కడ కొన్ని ఫొటోస్ ఉన్నాయన్నమాట. ఈ ప్రాజెక్ట్ కోసం ఎలా కష్టపడ్డారు అండ్ ద పీపుల్ బిహైండ్ ద ప్రాజెక్ట్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ ఇంకా మనం పైకి ఎక్కాలి. సో వీఆర్ గోయింగ్ టు క్లైమ్ ద స్టేర్స్ అండ్ సీ ద సన్సెట్. ఇదిగోండి అదే స్టేర్స్ మనం అయితే ఎక్కాలి. ఓ మై గాడ్, ఇట్స్ సో టఫ్. కొంచెం ఇంక్లినేషన్ చాలా ఎక్కువ ఉంది, మన పిక్కలు అయితే పట్టిస్తున్నాయి. బట్ సన్సెట్ కోసం ఇక్కడికి వచ్చాం కాబట్టి వీ హ్యావ్ టు కంప్లీట్ ద మిషన్ అండ్ సీ ద సన్సెట్. చాలా క్లౌడీగా ఉంది, మొత్తం మబ్బు పట్టేసి ఉంది. సన్సెట్ అవుతుందో లేదో చూద్దాము. బట్ క్లైమేట్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది, చాలా చల్లగా ఉంది. అసలు మేఘాలతో మొత్తం చుట్టూగా ఫుల్ ఆఫ్ ఫారెస్ట్, చాలా అంటే చాలా బాగుంది. అండ్ పీపుల్ కూడా చాలామంది వచ్చారు. ఇక్కడ చూడండి సన్ రైజ్ ఎంత బాగా కనిపిస్తున్నాయో. అసలు మబ్బు పట్టి ఉన్నా కూడా సన్ రైజ్ బయటకు వచ్చి భలే అద్భుతంగా ఉంది క్లైమేట్ అయితే. ఇక్కడ అంకుర్వాట్ టెంపుల్ కూడా కనిపిస్తుంది, ఇంత హైట్లో ఉన్నాం మనము. సో ఇది అంకుర్వాట్ టెంపుల్ అనమాట, మనం ఏదైతే లాస్ట్ వీడియోలో చూసామో. సో అది అయిపోయిన తర్వాత మనమైతే కిందికి వెళ్ళిపోతున్నాము. సన్సెట్ అవ్వలేదు బికాస్ చాలా క్లౌడీగా ఉంది కదా, మీరు ఆల్రెడీ చూసేశారు. అండ్ రెయిన్ స్టార్ట్ అయ్యేలా ఉంది, అందుకనే మనమైతే త్వరగా స్టార్ట్ అయిపోయాము. మొత్తం మేఘాలు ఉండే, మేఘాలు సూర్యుడిని కమ్మేశాయి. సో సూర్యుడు సిగ్గుపడుతూ వెళ్ళిపోయాడు మాకు కనబడకుండా. ఇక మాకు వేరే ఆప్షన్ లేదు కాబట్టి వెళ్ళిపోతున్నాం. కానీ కొంతమంది ఏమో ఈ చీకటి పడ్డ సమయంలో కూడా పైకి వెళ్తున్నారు. రిపోర్టర్ దీక్షిత్తో కెమెరామెన్ దీక్షిత్, థ్యాంక్ యూ. టైం అయితే ఆల్మోస్ట్ 6:30 అవుతుంది. సో ఇప్పుడు మనమైతే రూమ్కి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకుందాం. ఎందుకంటే మార్నింగ్ 4కి స్టార్ట్ అయ్యాము, పార్ట్ 1లో చూసినట్టు 4:30కి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు 6 అవుతుంది. కొంచెం బ్రేక్ తీసేసుకొని నైట్ ఏం చేయాలో ఆలోచిద్దాము. రేపు ఇంకొక డే ఉంటాం కంబోడియాలో, సో అది నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దాం. So hope you like the video. Please do like, share and subscribe to Deekshana Vlogs. Until then, bye bye. See you.